సంవత్సరాలు బ్రతుకుతాం కాదండి, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం కాదు. హౌ లాంగ్ వి లివ్ డజంట్ మ్యాటర్. పిలుచుకున్న పనిలో నువ్వు సేవకుడే అవ్వాలని రూల్ లేదు, సేవకురాలే అవ్వాలని రూల్ లేదు. బహుశా మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, 31 సంవత్సరాల వయసులో నేటి రోజు అమెరికా దేశంలో కిర్క్ గారిని కాల్చి చంపేశారు. ఏమైనా సేవకుడా? కాదు. పాస్టరా? కాదు. మరి ఏంటి? ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, ఒక సోషల్ రిఫార్మర్. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తానంటే ఏం సాధిస్తాడబ్బా అని బహుశా అందరూ తూలనాడొచ్చు. చిన్న వయసులోనే టర్నింగ్ ఆపర్చునిటీస్ అని ఒక అవకాశం, ఒక సంస్థను స్థాపించి ఏదన్నా నేను చెయ్యాలి, నా పిలుపులో నేను ఒక సమాజ సేవకర్తగానో, లేదా ఒక రాజకీయవేత్తగానో, లేదా ఉద్ధారకర్తగానో, ఒక రిఫార్మర్గా కానీ, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా కానీ, ఆత్మీయ విలువలు రాజీ పడుతున్న ఈ అమెరికా దేశంలో ఆత్మీయ విలువలను ఏం చేయాలి? కాపాడాలి. నైతిక విలువలను ఏం చేయాలి? కాపాడాలి. భ్రష్టు పట్టిపోతున్న ఆత్మీయతను ఎలాగైనా సరే ఏం చేయాలి? కాపాడాలని ఆశపడ్డాడు. ఆయన దేవుడు పిలుచుకున్న ఆ పిలుపుకి ఏం చేశాడండి? నమ్మకంగా ఉన్నాడండి. రేయనక పగులనక చిన్న పిల్లోడు బహుశా 31 వయసులో ఏం సాధిస్తాడంటే ప్రెసిడెంట్లు సింహాసనం మీద కూర్చోడానికి కారకుడయ్యాడని ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆ కుర్చీలో కూర్చున్నాడు, నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వాలి. ఈరోజు చెప్తున్నారు ఒక్కొక్కరు, అరే ఇంత ఘనమైన ప్రభావం ఉందా? ఓ చిన్న యవనస్తుడు, 31 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదు, 70, 80, 90, 100 సంవత్సరాలు బతికి ఏం సాధించావు? 31 సంవత్సరాల్లో బహుశా అనొచ్చు, అరే దుర్మరణ పాలయ్యాడు కదండి, బాధపడుతున్నావు. నువ్వు ఎలా చనిపోయో చూస్తున్నావు. నేను ఒక మాట అంటాను, జన్మించిన ప్రతి వ్యక్తి మరణించగా తప్పదు. బాత్రూంలో కాల్జారైనా చావచ్చు, లేకపోతే రోడ్లో యాక్సిడెంట్ అయినా చావచ్చు. కానీ ఒక వీర మరణం పొంది పిలుచుకున్న పిలుపులో నమ్మకంగా ఉండి, దేవుడు నన్ను దీనిలో పిలుచుకున్నాడు, నేను దీనిలో నమ్మకంగా ఉంటా, సావైనా సరే తెగించి నిలబడతా అని చెప్పి నిలబడి, ఒక మాటలో చెప్పాలంటే వీర మరణం హతసాక్షిగా ప్రాణాలు ఏం చేశాడు? అర్పించేశాడు. స్టోరీ కట్ చేస్తే ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి ప్రభుత్వ లాంఛనాలతో అమెరికన్ ఫ్లాగ్ని ట్రంప్ గారు అన్నారు, హాఫ్ మాస్ట్ హాయిస్ట్ చేయండి, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం, ప్రెసిడెంట్ మెడాలియన్ ఇచ్చి సత్కరించాలని ఆశపడుతున్నా. ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి కొరకు ఎవరు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ లాంఛనాలతో వైస్ ప్రెసిడెంట్ పెన్స్ గారు, చరిత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్, ఆయన పార్థివ దేహాన్ని ఆరెగన్ ఆ ప్రాంతంలో బహుశా మోసుకొని ప్రభుత్వ లాంఛనాలతో, ఒకసారి వీడియో చూస్తే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహాన్ని మోస్తూ ఉన్నాడండి. డిడ్ యు ఎవర్ ఎక్స్పెక్ట్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు క్యారీ హిస్ ఫైనల్ జర్నీ? ఒక అంతిమ యాత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్, దేశానికి ఒక వైస్ ప్రెసిడెంటే తన పార్థివ దేహాన్ని మోస్తారని వందల వేల మోటార్ కేడుతో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిసిపోయి జనాలు లక్షల మంది వచ్చి వీధుల మీద అసలు ఏం జరుగుతుంది, ఎవరి వీరుడని చెప్పి దేశం ఒక్కసారి లేచి నిలబడి సెల్యూట్ సలాం కొట్టే స్థాయికి వస్తాడని ఎవరన్నా కలగన్నారా? డిడ్ ఎనీవన్ గెస్? ఈరోజు ఎలా జన్మించాం పాయింట్ కాదు, ఎన్ని రోజులు బ్రతం కూడా పాయింట్ కాదు. నీ పిలుపులో దేవుడు పిలుచుకున్న పిలుపు అది ఏమైనా కావచ్చు. పిలుపు అంటే సేవ ఒకటే కాదు. ఈరోజు అందరికీ అపార్థం చేసుకో, ఈయనలాగా సౌల్లాగా అందరు సేవకులు కావాలి, అక్కడ వచ్చి నేను భజన చేస్తానులే. రాజుగా పిలుచుకున్నాడా? రాజుగుండు. సేవకును పిలుచుకున్నాడా? సేవకునుగుండు. నేను ఒక ఎంప్లాయీగా పిలుచుకున్నాడా? ఎంప్లాయీగా ఉండు. హౌస్ వైఫ్ పిలుచుకున్నాడా? హౌస్ వైఫ్ ఉండు. కానీ పిలుచుకున్న దాంట్లో నమ్మకంగా ఉండు. చరిత్ర ఒకరోజు గుర్తుపెట్టుకుంటుంది, కారణ జన్ముడు నీవని ఒకరోజు లేచి సలాం కొడుతుంది.